నమస్తేనా. నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయిగా, అవును, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ. ఎందుకని? బీజేపీ ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. కాకపోతే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉందో అది సరిగ్గా ప్రజల్లోకి అమలు అవుతలేదు. లీడర్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పుడు ఎంపీ గారు అరవింద్ గారు అనుకుంటున్నారు, ఎమ్మెల్యే గారు అనుకుంటున్నారు, అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రజల్లోకి వెళ్తున్నాయి ఫండ్స్ అని అనుకుంటున్నారు. సెంట్రల్ వాస్తవమే రిలీజ్ అవుతున్నాయి, అక్కడ నుంచి ఐస్ ముక్కలాగా నడుస్తున్నది కథ అంతా వ్యవహారం. ఇక నుంచి అయినా ఎంపీ గారు కానీ సెంట్రల్ వాళ్ళు కానీ ఏదైనా ఫండ్స్ ఇచ్చినప్పుడు కింది స్థాయి స్టేట్ గవర్నమెంట్ని నిలదీసి ఫండ్స్ పబ్లిక్ అందేటట్టు చూడాలి. ఇప్పుడు మోడీ గారు ఏదో 300 యూనిట్లది సోలార్ ప్రాజెక్టు మొదలుపెట్టిండు. అది వీళ్ళు కొత్తగా 200 యూనిట్లు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది పబ్లిక్ అంతా ఏమవుతుందంటే బీజేపీని అంటే అట్టడుగున మర్చిపోతున్నారు జనాలు. ఎందుకు మర్చిపోతున్నారు అంటే 300 యూనిట్లు అది అవసరం లేదు, అదేం అవసరం లేదు అని పట్టించుకుంటలేరు జనాలు. ఎందుకంటే అది ప్రజల్లోకి చేరవలేదు. చేరాలని ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైతే స్థానికంగా పోటీ చేసే వాళ్ళు ఉంటారో అది ప్రజలకు చేరేటట్టు చూడాలి. ఇప్పుడు ఇలా ఓట్లు వేసి గెలవడమే కాదు, గెలిచినంతసేపు కూడా ఎక్కడి నుంచి గెలిచినాం ఏంది అనేది మనం గుర్తుంచుకొని పనులు కూడా చేయాలా. అది సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ ఇది వచ్చింది, ఇది లెక్క అని చెప్పేసి ప్రజలకు వెళ్ళిపెట్టట్టు చూడాలి. అది ఏదో మేము తెచ్చినాం వాళ్ళు చేసిండ్రు చూసిండ్రు అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా బైపాస్ రోడ్ అట్లనే ఉండే, అది ఎంపీ గారు చొరవ తీసుకొని చేసిండ్రు, పర్వాలేదు. అట్లాగనే కొన్ని ఇంకా ఫండ్స్ చాలా సెంట్రల్ నుంచి వచ్చినాయి, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవి మీరు చెప్తున్నారు ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ సెంట్రల్ నుంచి ఇన్ని ఫండ్స్ వచ్చినాయి, కేసీఆర్ ఏమి ఇవ్వలేడు, ఇలా రేవంత్ రెడ్డి స్థానికంగా వచ్చిండు ఆయన కూడా ఏమి ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. కాకపోతే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏదైతుందో ప్రజలకు చేరవాలా, తెలియాలా దాని విషయం. పార్టీ ఒక 14 సీట్లు మేము గెలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కాదులే, సెంట్రల్ అది ఉన్నది కదా కాబట్టి కావదు. మోడీ గారు ఖచ్చితంగా రావాలి. ఆయన స్వార్థం ఆయనకేం లేదు, ఆయన కమాంచాలని ఏం లేదు, సంపాదించాలని ఏం లేదు. ప్రజలకు మంచిగా ఉండాలా, దేశాన్ని కాపాడాలి. మోడీ గారు ఉంటేనే మనం బయట పోయి హ్యాపీగా గుండె మీద చేతీసుకొని బతకగలుగుతున్నాం, హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఇవాళ మోడీ గారు లేకుంటే చాలా ఇబ్బంది అవుతుండే. కాకపోతే మోడీ గారు లాగా కూడా లీడర్లంతా అట్లనే స్వార్థం లేకుండా ఆయన అడుగు జాడలు నడవాలా. ఈ ఏరియాలో జీవన్ రెడ్డికి మంచి పట్టు ఉందని చెప్పేసి అంటారు. లేదు, కాదు, జీవన్ రెడ్డితో అంత కాదు, పోదు. అది ఊహాగానాలు. అందరికీ తెలుసు బీజేపీ చేస్తే ఏమవుతుంది ఏం కథ అనేది. మోడీ గారు ప్రతి హృదయంలో ఉన్నారు. కాకపోతే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి అవి కూడా అట్లనే హృదయంలో ఉంచుకున్నట్టు చేసుకోవాలి. అండ్ బీఆర్ఎస్ కూడా మేము బలంగా ఈసారి గెలవబోతున్నామని చెప్పి చెప్పుకుంటారు. ఇక ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. కాకపోతే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మొన్న కూడా మీరు చూసిండ్రు ఇక్కడ నిజామాబాద్ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎట్లా గెలుస్తారు ఏం కథ అనేది. అది అనుకుంటే ప్రజలు తలుచుకుంటే ఎంతసేపు కాదు, కానీ మార్పు అనేది వస్తుంది. ఈ మార్పు మనం బీజేపీని ఇట్లనే గెలిపించుకున్నామంటే మొన్న ఎమ్మెల్యే గారు ఎట్లా గెలిచారో సూర్యనారాయణ గారు అట్లనే అరవింద్ గారు కూడా పట్టుంటే గెలుస్తారు. కాకపోతే ప్రజల్ని మర్చిపోవద్దు. అరవింద్ గారిది కూడా మధ్య కొన్ని బ్రేక్ అయినాయి. అట్లా కాకుండా దృష్టి పెట్టి అన్నీ చేసుకుంటే ఎప్పటికి కూడా ఆయన ఉంటాడు. ఫైనల్గా అయితే బీజేపీ గెలుస్తుంది 100%. మీ ప్రాంతానికి బీజేపీ నుండి ఆయన మేలేంది? ఆయన మేలేందంటే మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు బీజేపీ అంటే ఇప్పుడు ఏంది, మాకు ఈ యాక్సిడెంట్లు అవుతుండే, రోడ్డు బైపాస్ రోడ్డు ఆర్ఓబి శాంక్షన్ చేయించిండు, ఇప్పటి నుంచో పెండింగ్ ఉండే, దానికి వచ్చిన ఫండ్స్ కూడా రిలీజ్ చేయించిండు. పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. ఆయన రావాలా, ఆయనకే ఇస్తాం ఖచ్చితంగా ఓటు. థ్యాంక్ యూ.